హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. డ్రాగన్ కంట్రీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా కన్నింగ్ పనులు పదే పదే చేస్తూ ఉండే కంట్రీ ఇక మరో డేంజరస్ గేమ్కు తెరలేపింది. అదేమిటో తెలుసా? అత్యంత డేంజరస్ అయినటువంటి ఫంగస్తో బయో వార్కు ప్లాన్ చేసిందా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. యుఎస్లో మరో చైనా సైంటిస్ట్ అరెస్ట్తో ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అవి నిజమవుతున్నాయి కూడా. యుఎస్లోకి విషపూరిత ఫంగస్ను అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు పట్టుబడిన వారం రోజులు కూడా గడవక ముందే మరో సైంటిస్ట్ బయోలాజికల్ మెటీరియల్ను తీసుకొస్తూ కూడా పట్టుబడ్డం అమెరికా అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. వరుసగా జీవ సంబంధిత పదార్థాలన్నీ కూడా యుఎస్లోకి రవాణా చేస్తూ పట్టుబడుతుండడంతో దీని వెనుక సంథింగ్ ఏదో ఫిషీ ఉంది, అంటే ఏదో కుట్ర జరుగుతోందని అనుమానిస్తూ ఉన్నారు అమెరికా అధికారులు. చైనా వుహాన్లో నుండి హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందినటువంటి పిహెచ్డి స్టూడెంట్ అయిన చెంగ్ జాన్ హన్ను యుఎస్ ఎఫ్బిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక అతని నుంచి చిన్నగా అంటే నులి పురుగుల్ని పోలి ఉన్నటువంటి సజీవ పదార్థాలని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. యుఎస్లోని మిచిగన్ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నటువంటి నలుగురికి చైనా పరిశోధకురాలు 4 పార్సిల్స్ పంపించింది. అయితే ప్రతి ప్యాకేజీలో కూడా రౌండ్ వాములకు సంబంధించిన జీవ సంబంధమైన పదార్థాలు ఉన్నాయి. ఆ పార్సిల్స్ తీసుకుని హన్ అమెరికాకు రావడానికి కొన్ని రోజుల ముందు ఎలక్ట్రానిక్ పరికరాల్లోని డేటాను కూడా తొలగించినట్లుగా గుర్తించారు. అంతేనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలున్న వ్యక్తులు, ముఖ్యంగా యుఎస్ ఎడ్యుకేషనల్ వ్యవస్థలో ఉన్నటువంటి అంటే విద్యా సంస్థల్లో ఉన్న చైనా జాతీయులు ఈ బయోలాజికల్ స్మగ్లింగ్తో సంబంధం ఉన్నట్టుగా అధికారులు ఆల్రెడీ ఒక నిర్ధారణకు వచ్చారు. సో వీళ్ళ దగ్గర దొరికిన పుసేరియం గ్రామినీరం అనేటువంటి ఫంగస్పై లోతుగా పరిశోధిస్తోంది ప్రస్తుతానికి ఎఫ్బిఐ. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లోని ల్యాబొరేటరీ వర్క్ కోసమే ఈ ఫంగస్ తెచ్చుకున్నట్లుగా నిందితులు ఆల్రెడీ చెప్తున్నారు. కానీ డేంజరస్ బయోలాజికల్ స్మగ్లింగ్ చేసి ఆగ్రో టెర్రరిజం అంటే తెలుసు కదా, గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇలాంటి ఆగ్రో టెర్రరిజానికి పాల్పడ్డారా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరుపుతోంది. ఆగ్రో టెర్రరిజం అంటే ఒక దేశపు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో చంపేయడం అనమాట. శత్రు దేశంలో ఆహార కొరతను సృష్టించేసి తద్వారా సామాజిక అశాంతిని పెంచడం, ఇది దాని టార్గెట్. మరి ఇందుకోసం వ్యవసాయ రంగంలోకి తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ వ్యాధికారక జీవాలను కానీ ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెడతారు. 30 ఏళ్ల కిందట ఈ తెగులు బారిన పడింది ఆల్రెడీ యుఎస్. ఇప్పుడు చైనా కొత్తగా మొదలుపెట్టడంతో ఎఫ్బిఐ అలర్ట్ అయింది. నేషనల్ సేఫ్టీకి అంటే జాతీయ భద్రతకి మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్గా ప్రకటించింది కూడా. ఇదంతా చూస్తుంటే యుఎస్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది కదా. అలాగే ఈ చర్యలు అమెరికా ఆహార భద్రతతో పాటు అక్కడ ప్రజల ప్రాణాలకు కూడా డేంజరస్గా అంటే ప్రమాదం కలిగించేవిగా ఉన్నాయని ఆల్రెడీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే చైనా ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఎన్ని దేశాల్లో అమలు చేయబోతోందో ఇప్పటివరకు తెలియదు. ఆల్రెడీ కరోనా వైరస్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచ వినాశనాన్ని కోరుకున్న చైనా ఇప్పుడు ఆల్రెడీ డేంజరస్ వామ్స్తో యుఎస్ మీద కూడా దండెత్తబోతోంది. యుఎస్ ఎకానమీ దృష్టి పెట్టినటువంటి చైనా కూడా ఇలాంటి చాలా దరిద్రపు ఆలోచనలు కూడా చేస్తోందని ప్రపంచ దేశాలు చెవులు కోరుకుంటున్నాయి.